ఇంజనీర్ అవ్వాలా లేక ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలా? 10వ తరగతి తర్వాత ఇది చాలామంది విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు ఎదుర్కొనే పెద్ద డైలమా. కాని ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు అంటే డ్రీమ్ జూనియర్ కాలేజ్ వాళ్ళిచ్చిన బ్రోచర్ ప్రకారం ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి ఎలా సాధించవచ్చో ఈరోజు మనం విశ్లేషిద్దాం. 10వ తరగతి పరీక్షలు అయిపోగానే మనసులో ఒకటే గందరగోళం. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలా లేక డిఫెన్స్లో చేరి దేశానికి సేవ చేయాలా? రెండూ గొప్ప కెరియర్లే, కానీ వెళ్లే దారులు మాత్రం వేరువేరు. ఇప్పుడు మనం చూడబోయే ఈ డ్రీమ్ కాలేజ్ బ్రోచర్ సరిగ్గా ఈ కన్ఫ్యూజన్కే ఒక సొల్యూషన్ చూపిస్తోందనమాట. ఇంజనీరింగ్, డిఫెన్స్ ఈ రెండు దారులను వేరువేరుగా కాకుండా ఒకే ప్రయాణంగా ఎలా మార్చుకోవచ్చో ఇది వివరిస్తోంది. సరే, ముందుగా విద్యార్థులు ఎదుర్కొనే ఆ కెరీర్ కూడలి అంటే ఆ సందిగ్ధతను అర్థం చేసుకుందాం. ఈ బ్రోషర్ అసలు ఏ ప్రధాన సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందో చూద్దాం. ఈ బ్రోషర్లో ఉన్న మెయిన్ ఐడియా ఇదే. అసలా రెండిట్లో ఒకటి ఎంచుకోవాల్సిన పనే లేదు. అవును, ఇంజనీరింగ్ మరియు డిఫెన్స్ ఈ రెండు లక్ష్యాలకు ఒకేసారి ప్రిపేర్ అయ్యేలా చేయడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యమని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, రెండు దారుల్లో ఒకేసారి ప్రయాణం అంటున్నారు. బాగుంది. కానీ ఈ ద్వంద్వ దృష్టి విధానం వల్ల అసలు లాభమేంటి? ఎందుకు ఇదింత మంచి ఆప్షన్ అని వాళ్ళు చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు పాయింటుంది. ఓవైపు చూస్తే ఐఐటి, జేఈఈ, దీని ద్వారా దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజుల్లో అడుగుపెట్టొచ్చు. మరోవైపు ఎన్డీఏ, ఎన్ఏ, దీని ద్వారా ఏకంగా రక్షణ దళాల్లో చేరి ఓ రేంజ్ గౌరవం, దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకోవచ్చు. అంటే ఈ ప్రోగ్రాంతో ఈ రెండు అవకాశాలు మన చేతుల్లో ఉన్నట్టే అన్నమాట. ఇక డబ్బుల విషయానికొస్తే ఈ కెరీర్ ఎంత ఆకర్షణీయంగా ఉందో చూడండి. బ్రోచర్ ప్రకారం ఒక కమిషన్డ్ లేదా టెక్నికల్ ఆఫీసర్గా జాయిన్ అయితే స్టార్టింగ్ శాలరీనే అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు 80,000 నుండి 1,20,000 రూపాయల వరకు ఉంటుందక. వాళ్ల ప్రోగ్రాం సక్సెస్ గురించి చెప్పడానికి ఓ పెద్ద నంబరే చూపిస్తున్నారు. 1,660+. అంటే ఇప్పటివరకు ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ్నుంచి తమ కలల్ని నిజం చేసుకున్నారని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఒకే క్యాంపస్లో ఉండి ఈ రెండు వేర్వేరు కెరీర్లకి స్టూడెంట్స్ని ఎలా తయారు చేస్తారు? అసలు వాళ్ల ప్రోగ్రాం స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ ఫ్లోచార్ట్ చూడటానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సాయుధ దళాల్లో ఆఫీసర్ అవ్వటానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇదే. ఇంటర్ తర్వాత ఉండే రెండు మెయిన్ దార్లని ఇది చూపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థం చేసుకుందాం. మొదటిది చాలామందికి తెలిసిందే, ఎన్డీఏ బై ఎన్ఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇంకా నేవల్ అకాడమీ. ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అవ్వాలంటే ఇదే మెయిన్ రూట్ అన్నమాట. ఇక రెండో దారి టీఈఎస్ అంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఇది పేర్లోనే ఉంది, టెక్నికల్. ఇంజనీరింగ్లో మంచి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కోసం ఇది. జేఈఈ మెయిన్స్లో గనక మంచి స్కోర్ వస్తే డైరెక్ట్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ టెక్నికల్ బ్రాంచ్లో ఆఫీసర్ అవ్వచ్చు. రైట్, ఇప్పుడు ఈ డిఫెన్స్ రోడ్ మ్యాప్లోకి ఇంకాస్త డీప్గా వెళ్దాం. ఈ రెండు దారులు ఎలా పనిచేస్తాయి, వాటికి కావలసిన అర్హతలు ఏంటో క్లియర్గా చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఒకటే. ఎన్డీఏ/ఎన్ఏ రోట్లో వెళ్లాలంటే అంతా యూపీఎస్సీ పెట్టే రాత పరీక్ష మీదే ఆధారపడి ఉంటుంది. కానీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్లో మాత్రం మీ జేఈ మెయిన్స్ స్కోరే హీరో. ఇదే ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడా. సరే, ఫస్ట్ రూట్ చూద్దాం, ఎన్డీఏ/ఎన్ఏ. దీనికి స్టెప్ సింపుల్. 1. ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. 2. యూపీఎస్సీ పెట్టే ఎన్డీఏ రాత పరీక్ష పాస్ అవ్వాలి. 3. ఆ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ క్లియర్ చేయాలి. అంతే, కమిషన్డ్ ఆఫీసర్గా ట్రైనింగ్కి సెలెక్ట్ అయినట్టే. ఇప్పుడు రెండో దారి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. దీనికి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కనీసం 70% మార్కులు రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా జేఈ మెయిన్స్లో అదిరిపోయే స్కోర్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ క్లియర్ చేస్తే నేరుగా నావల్ బ్రాంచ్లో టెక్నికల్ ఆఫీసర్గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈ రెండు దారుల గురించి మనకొక ఐడియా వచ్చింది. మరి లక్ష్యాల్ని చేరుకోవడానికి ఈ డ్రీమ్ కాలేజ్లో అసలు ఏం నేర్పిస్తారు, వాళ్ళ కోర్సు ఎలా డిజైన్ చేశారో ఓసారి చూద్దాం. వీళ్ల 2 ఏళ్ల కరికులం చాలా పక్కాగా ప్లాన్ చేసినట్టుంది. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ మీద అంటే ఫౌండేషన్ కోర్స్తో పాటు ఎన్డీఏ బేసిక్స్ మీద కూడా ఫోకస్ చేస్తారు. ఇక సెకండ్ ఇయర్కొచ్చేసరికి కథ మొత్తం ఐఐటి, జేఈఈ ఇంకా ఎన్డీఏ రాత పరీక్షల ప్రిపరేషన్ చుట్టూనే తిరుగుతుంది. అంతేకాదండోయ్, కోర్స్ అయిపోయాక
స్పెషల్గా 2 నెలల అడ్వాన్స్డ్ ప్రోగ్రాం కూడా ఉంటుందట. చివరిగా ఈ బ్రోషరు ఒక బలమైన సందేశంతో ముగుస్తుంది. ఇక్కడ కేవలం చదువే కాదు, జ్ఞానం, ఫిట్నెస్, ఇంకా క్రమశిక్షణ ఈ మూడింటినీ కలిపి అందిస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. సో ఫైనల్గా ఒక ప్రశ్న ఆలోచించండి. ఇలాంటి ఒక ఫోకస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు నిర్మిస్తున్నది కేవలం ఒక కెరీరా, లేకపోతే ఒక బలమైన వ్యక్తిత్వమా, లేదా ఈ రెండూ కలిసిన ఒక సంపూర్ణ భవిష్యత్తా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.